మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని మహిమపరుస్తున్న దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్న మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 139 దావీదు కీర్తన 13వ వచనం చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడుకు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి, ఉన్నతమైనవి, ఎవరు చేయలేనివి. ఎలా చెప్పగలమంటే వీళ్ళు చూడగానే చెప్పగలం. ఈరోజు మనల్ని కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యం కదా. కళ్ళు, ముక్కు, నోరు, మన హృదయము, మన రక్తము, లోపల ఉన్న అవయవాలు, మన గుండె కానీ కిడ్నీలు కానీ లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఎంతగా ఒక ప్యాటర్న్లో ఒక అద్భుతంగా ఎంతగా చక్కగా అమర్చిన ఎంత గొప్ప దేవుణ్ణి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆశ్చర్యములు, అద్భుతములు, గుండె కొట్టుకోవడం, రక్తం సరఫరా అవ్వడం, బ్రెయిన్ ఆలోచించడం, దానిని బట్టి మన చేతులు, మన నోరు, మన పనితీరంతా, శరీరం అంతా పనిచేయడం, ఇదంతా ఆశ్చర్యం కదా. ఎవరో చెప్పి నడిపిస్తూ, ఎవరో సృష్టించి మనుషులందరికీ ఒకటే కళ్ళు, ముక్కు, నోరు, కానీ ఒకరి ముఖం ఒకరితో పోల్చలేక, మన చేతి వేళ్ళు, మన యొక్క థంబ్ ప్రింట్ కూడా ఒకరితో ఒకటి సరిపోకుండా, అసలు ఇంత అద్భుతం. మన కన్ను కూడా, కన్ను బొమ్మలు కూడా ఒకరితో ఒకరు సరిపోకుండా ప్రత్యేకమైన రీతిలో ఇంత అద్భుతంగా ఇన్ని లక్షల మందిని, ఇన్ని కోట్ల మందిని వారిదైన వారి సొంత రూపంలో వారికంటే సొంతగా దేవుడు నిర్మించాడంటే ఎంత అద్భుతమైన జ్ఞానం. ఒకటే కళ్ళు, ఒకటే ముక్కు, ఒకటే నోరు, ఒకటే చేతులు, కానీ నీవు నేను ఒకటి కాదు. నీ సౌందర్యం నీది, నీ యొక్క ప్రాధాన్యత నీది, నా ప్రాధాన్యత నాది. ఎంత అద్భుతంగా దేవుడు కలుగు చేశాడు. తల్లి గర్భంలో నిన్ను కలుగు చేసిన వాడు ఆయనే. ఇదన్నీ చూడడం మనకు ఆశ్చర్యం కదా, గొప్ప విషయం కదా. దీనిని బట్టి కృతజ్ఞతలు తెలియచేయి. ఇందులో విషయమై దేవుని గొప్ప చేయి. ఎందుకంటే ఒక మనిషిని నువ్వు సృష్టించలేవు, ఒక మనిషికి ఏ ప్రాణం పోయలేవు, ఒక మనిషిని ఏ రీతిగా నువ్వు రూపొందించలేవు, ఏది తయారు చేయలేవు, మన వల్ల ఏది కాదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతంగా ఎవరో చేయలేని గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే ఆయన ఎందుకు మనం స్తుతించలేము? కాబట్టి మీ జీవితంలో కూడా ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయగలరు. ఆయన ద్వారా అవుతుంది, ఎవరి వల్ల కానీ ఆయన వల్ల అవుతుంది. కాబట్టి ఆయన స్తుతించి ఆయన గొప్ప కార్యాలు పొందుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతుంటూ దేవుడే నీ జీవితాన్ని అందంగా మర్చిపోతున్నాడు, అద్భుతంగా రూపుదిద్దబోతున్నాడు, గొప్ప స్థాయిలో పెట్టబోతుండగా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమందితో మాట్లాడుతున్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా వారిని స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను హెచ్చిస్తూ ఉండగా వారిని దీవించి గొప్ప చేసి ఆశీర్వదింప చేయమని బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుగుతున్న వారి జీవన శుభములు ప్రకటిస్తూ ఈ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేద్దాం. దైవికంగా దీవించబడతాం.